నమస్కారం, నేను లక్ష్మి. క్యాథన్ ఆరోగ్య కేంద్ర ఆయుర్వేద ఆక్యుపెంచర్ న్యాచురల్ సైన్స్లో నిపుణులైనటువంటి డాక్టర్ దిలీప్ గారు మనతో ఉన్నారు. అయితే ఈ రోజు కొన్ని ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. ఈ మధ్య కాలంలో చాలా మందికి బ్రెస్ట్ క్యాన్సర్, ఇది వాళ్ళు మొదట్లో గుర్తించలేకపోతున్నారు. గుర్తించే సమయానికి అది స్టేజ్ కూడా దాటిపోతుంది. సో అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటారు? దానికి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయంటారు? అయితే ఫస్ట్ చూడండి, ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఒక కిడ్నీ ప్లస్ లివర్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఈ లివర్ ఏం చేస్తుంది అంటే ఫ్యాట్ బాల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ ఫ్యాట్ని డిపాజిట్ చేసుకుంటుంది. అయితే కిడ్నీ ఏం చేస్తుంది అంటే మెటబాలిజం సిస్టమ్ అంతా ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు రక్తం యొక్క శుద్ధి కూడా తగ్గిపోతుంది. బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వడం అనేది తగ్గిపోతుంది. ఈ టూ కాంబినేషన్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు కిడ్నీ ఏం చేస్తుంది? బ్లడ్ని మొత్తం ప్యూరిఫై చేసేసి అన్ని ఆర్గాన్స్కి పంపించడం, హార్ట్కి పంపిస్తుంది. హార్ట్ అన్నిటికీ మళ్ళీ సప్లై చేస్తుంది. ఈ బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫై అవ్వడంలో కొంచెం హెచ్చుతగ్గులు వచ్చిందంటే, తేడా వచ్చిందంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర బాడీలో ఎక్కడో కొన్ని హార్మోన్స్ దగ్గర, కొన్ని సెల్స్ దగ్గర ఒక టిష్యూ లాగా ఫస్ట్ అనేది ఫ్యాట్ బాల్స్ లాగా వస్తుంది. ఆ ఫ్యాట్ బాల్స్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అన్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్లో ఏమవుతుంది? ఒక చిన్న గడ్డలాగా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, అది నార్మల్గానే గడ్డ ఉంది, ఏం పెయిన్ లేదు, ఏం లేదు, నార్మలే కదా అనుకుంటాం మనం. కానీ ఏమవుతుందంటే రోజు తర్వాత ఏమవుతుంది అంటే ఆ గడ్డకు బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. బ్లడ్ ఇప్పుడు ఎంత పెద్ద సిస్ట్ ఉన్నా, ఎలాంటి లంప్ ఉన్నా, ఏది ఉన్నా దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఉండాలి. ఈ క్యాన్సర్ కణాలు అనేటివి దాని లోపలికి దూరిపోయి అక్కడ ఉన్న టిష్యూని డెడ్ చేస్తుంది అనమాట. ఒక టిష్యూని చంపేస్తుంది. ఆ టిష్యూ మొత్తం బ్లాక్గా అయిపోతుంది అనమాట. బాడీలో ఒక గడ్డని బ్లాక్ టిష్యూగా క్యాన్సర్ కణాలు అనేటివి చంపేస్తుంది. అక్కడ ఉన్న కణాలన్నీ చంపేయడం వల్ల అది క్యాన్సర్గా మారిపోతుంది. అసలు ఆ గడ్డ ఎలా ఏర్పడుతుంది అంటే ఫ్యాట్ బాల్సే, లివర్ వల్లనే ఫ్యాట్ డిపాజిట్ అయ్యి, లివర్ ఇన్బ్యాలెన్స్ వల్లనే ఫ్యాట్ డిపాజిట్ అయ్యి ఆ ఫ్యాట్ కొన్నాళ్ళకు క్యాన్సర్ కణాలు అన్నీ దాంట్లో చొరిపోయి అక్కడ ఉన్న ఫ్యాట్ బాల్లో క్యాన్సర్ కణాలని డెవలప్ చేసుకుంటాయి. వేరే ఇతర సెల్స్ని రానివ్వవు అనమాట. లోపలికి బ్లడ్ సెల్స్ని కూడా లోపలికి రానివ్వకపోవడం వల్ల ఆ టిష్యూ అంతా కూడా డెడ్ అయిపోవడం వల్ల దాన్ని క్యాన్సర్ అని అంటాం. అంటే ఆయుర్వేదంలో చెప్పాలంటే ఏదైనా రాచపుండు అని అంటాం. రాచపుండు అంటే అక్కడ రక్త కణాలు అనేటివి వెళ్ళవు. రక్త కణాలు మన బాడీలో ఎక్కడైతే రక్త కణాలు ఫ్రీగా వెళ్తాయో అక్కడ క్యాన్సర్ రాదు. ఎక్కడైతే మన బాడీలో రక్త కణాలు వెళ్ళవో అక్కడికి అది మొత్తం బ్లాక్ టిష్యూగా మారి అది క్యాన్సర్గా మారుతుంది అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కొన్ని బ్లడ్ క్యాన్సర్ అంటాం మనం. బ్లడ్ క్యాన్సర్ అనేది కూడా ఏంది, ఒక సెల్ అనేది రెడ్గా ఉండేది కూడా మొత్తం డెడ్ అయిపోయి బ్లాక్ కలర్లో మారిపోతుంటుంది. అట్లా డెడ్ అవ్వడం సెల్ని కూడా బ్లడ్ క్యాన్సర్ అంటాం. కాబట్టి ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడున్న బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అలాగే ఒక సిస్ట్ లాగా ఏర్పడి దాంట్లో రక్త కణాలు అనేది లోపలికి వెళ్ళకపోవడం వల్ల అక్కడ మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటి బ్రెస్ట్ క్యాన్సర్కి ఆయుర్వేదంలో మంచి ఒక లేపనం ఉంటుంది. పైనుంచి అంటే ఆ సిస్ట్ అంతా కరిగిపోయి అక్కడ మళ్ళీ బ్లడ్ సెల్స్ని ఇంప్రూవ్ చేసేదానికి మంచి లేపనంగా ఒకటి తయారు చేస్తాము. ప్లస్ ఇంటర్నల్గా కూడా కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల అక్కడ రక్త కణాలు అనేవి మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ అనేది బాగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కిడ్నీ పనితనాన్ని పెంచడమే కాకుండా మెటబాలిజం సిస్టమ్ని, లివర్ని కూడా మంచి చేయడం వల్ల మళ్ళీ అక్కడ ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ కూడా నార్మల్ పొజిషన్కి వస్తుంది. కానీ ఇది స్టార్టింగ్లో గుర్తించడం చాలా కష్టం అవుతుంది. స్టార్టింగ్లో మనం అందరం ఏం చేస్తామంటే చాలా ఈజీగా తీసుకుంటారు. చిన్న చిన్న గడ్డలు ఉంటాయి. ఇప్పుడు బ్రెస్ట్ అంటే మోస్ట్లీ ఇది ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎక్కువ మందికి వస్తుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత పిల్లలు పుట్టడం అంతా అయిపోయిన తర్వాత ఫీడింగ్ కూడా చాలామంది ఇవ్వరు. కొంతమంది చూస్తే బాగా అబ్జర్వ్ చేస్తే ఫీడింగ్ ఇవ్వాలంటే కూడా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. అంటే బ్రెస్ట్ సైజ్ లూజ్ అవుతుంది అని చెప్పేసి ఇలా కొన్ని కారణాల వల్ల కూడా ఫీడింగ్ కూడా ఫ్రీగా ఇవ్వరు. ఈ ఫీడింగ్ ఇవ్వకపోవడం వల్ల కూడా అక్కడక్కడ కొన్ని గడ్డల్లాగా మిగిలిపోతుంటాయి, ఫ్యాట్ బాల్స్ లాగా అయిపోతాయి. అవి కొన్నాళ్ళకు క్యాన్సర్ గడ్డలుగా కన్వర్ట్ అవుతాయి. కాబట్టి మదర్ అంటే బాగా గుర్తుపెట్టుకున్నాం, మదర్ అంటే ఖచ్చితంగా ఫీడింగ్ అనేది పిల్లలకు ప్రాపర్గా ఇవ్వాలి. పిల్లలు మానేసేదాకా ఇవ్వాలి. కొంతమంది పిల్లలు 3 years వరకు కూడా మిల్క్ తాగుతూనే ఉంటారు, మదర్ మిల్క్ తాగుతూనే ఉంటారు, 3 years వరకు కూడా తాగుతారు. అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేవండి. కాబట్టి ఈ మదర్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బయట మిల్క్ కన్నా మదర్ ఫీడింగ్ అనేది 1000 రెట్లు 1000 రెట్లు మంచిది అని చెప్పేసి ప్రకృతి చెప్తుంది. అలా ఈ రోజుల్లో ఏమైపోయిందంటే బ్రెస్ట్ ఎక్కడ జారిపోతుందనో ఇంకా వేరే ఇతర కారణాల వల్ల ఇవ్వకపోవడం వల్ల కూడా
ఇలాంటి అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్త ఉండండి. పిల్లలకు ఫీడింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బ్రెస్ట్ సిస్ట్ నుంచి కాకుండా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నిటికీ కూడా ఆయుర్వేదంలో మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి. కాబట్టి అలాంటి రెమెడీస్ వాడుకుంటూ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఎలాంటి ఆపరేషన్లు లేకుండా తగ్గించుకోవచ్చు. మామూలుగా ఏదైనా కొవ్వు గడ్డల్లాగా అవుతాయి, అలాంటి గడ్డలు చాలా ఈజీగా తగ్గుతాయండి ఆయుర్వేదంలో. అలాగే తగ్గినట్టునే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా తగ్గించుకోవచ్చు అనమాట. అక్కడ ఇంటర్నల్గా బ్లడ్ సప్లైని కొంచెం పెంచితే సరిపోతుంది. చిన్న చిన్న అవేర్నెస్ వల్లనే, లేకపోవడం వల్ల ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్లకు ఆపరేషన్లు చేసుకొని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆయుర్వేద మూలం చాలా స్పష్టంగా చెప్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్కి ఆపరేషన్ లేకుండానే తగ్గించుకునే గుణాలు అలాంటి మెడిసిన్స్ చాలా ఉన్నాయి. మంచి డాక్టర్లను సంప్రదించి మీరు కావాలంటే తెలుసుకోండి. అవేర్నెస్ లేకపోవడం వలన ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్లకు ఆపరేషన్లు ఎక్కువ అవుతున్నాయి. ఆయుర్వేదంలో మంచి మంచి రెమెడీస్ వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గించుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న డైట్స్ కూడా ఖచ్చితంగా ఫాలో చేయాల్సి ఉంటుంది. కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటిస్తూ కూడా చేసుకుంటా పోతే ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్లు ఏమైనా ఉంటాయి డాక్టర్ గారు? ఉంటుందండి. ఇప్పుడు స్టార్టింగ్లో అసలు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో అసలు దాన్ని పట్టించుకోరు. థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే కొంతమందికి పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ రావడం వల్ల ఏం చేస్తారంటే టెస్ట్కి వెళ్తారు. టెస్ట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ చేసే టెస్ట్ ఏం తెలుసా అండి? FNAC అని టెస్ట్ చేస్తారు. అక్కడ నీడిల్ పెట్టేసి అక్కడ రక్తాన్ని తీసి ఇది నిజంగా క్యాన్సరా లేదంటే ఫ్యాట్ బాల్స్ అలాగా అని చెప్పేసి టెస్ట్ చేస్తారు. అది ఫస్ట్ ఫామ్లో వచ్చేసి ఫ్యాట్ బాల్ ఫామ్లోనే ఉంటుంది. అది క్యాన్సరా కాదా అనే దానికి FNAC టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్కి పంపించినప్పుడు ఆ టెస్ట్ అనేది మన ఆయుర్వేద ప్రకారంగా అలాంటి టెస్టులు లేవండి. ఈ టెస్టులన్నీ రీసెంట్గా వచ్చినాయి. బాగా గుర్తుపెట్టుకోండి. 50 సంవత్సరాల కింద బ్రెస్ట్ క్యాన్సర్కి టెస్ట్ చేసిన టెస్ట్ లేదు. అన్నీ కొత్తగా వచ్చినాయి. 50 సంవత్సరాల కిందనే, ఇంకా పెద్దగా కాదు ఇది. మనం 2025లో బతుకుతున్నాం. నేను చాలాసార్లు చెప్తాను. నేను చాలా నా వీడియోలో ప్రతిసారి చెప్పే మాట ఒకటి, కామన్గా చెప్పే మాట బాగా గుర్తుపెట్టుకోండి. మనం 2025లో బతుకుతున్నాం. మనము 175 సంవత్సరాల కింద వచ్చిన ఈ మోడర్న్ సిస్టమ్ గొప్పది అని అనుకుంటే తప్పు. 1000 సంవత్సరాల కింద ఉన్న ఆయుర్వేద మూలం ఎక్కడ పోయింది? ఇవన్నీ కొన్ని కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా ఇదంతా కమర్షియల్ చేసినారు కాబట్టి ఈరోజు మార్కెటింగ్ ఇవన్నీ కూడా అయిపోయింది. కాబట్టి ఇన్స్టెంట్గా తగ్గాలి. ఇలాంటివన్నీ చేయడం వల్లనే ఈరోజు ఆయుర్వేదకి ఆదరణ లేకుండా పోతుంది. కానీ మంచి మంచి రెమెడీస్ ఉన్నాయండి ఆయుర్వేదంలో. ఇలాంటి వాటి అన్నిటికీ ఉన్న మంచి సొల్యూషన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి. కాబట్టి ఈ రూట్ కాస్ల నుంచి తగ్గించుకోవాలనుకుంటే ఆయుర్వేదంలో ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ ఉంటే కూడా తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆయుర్వేదంలో మీరు ఎలాంటి టెస్ట్ చేయకుండా ఏ స్టేజ్లో ఉన్నట్లు ఎలా చెప్తారు? అంటే ఏ స్టేజ్లో ఆవిడ ఉన్నారు, ఆ మనిషి ఉన్నారు అని ఎలా తెలుస్తుంది మీకు? వాళ్ళకు సిమ్టమ్స్ తెలుసు అండి. ఇప్పుడు ఇక్కడ నొక్కినప్పుడు పెయిన్ ఉంటుంది వాళ్ళకు. పేషెంట్స్కి నాకు ఎక్కడో చిన్న గడ్డలాగా ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఆ ఫీల్ అయితే వాళ్ళు ఇప్పుడు నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా, ఇప్పుడు నాకేం క్యాన్సర్ ఉందని చెప్పమంటే ఏం చేస్తారు? అలోపతిలో అన్ని రకాల టెస్టులు చేస్తారు. ఆయుర్వేదంలో అలా కాదు కదండి. ఇప్పుడు పేషెంట్కి ఏమి ఇబ్బంది ఫీల్ అవుతుంది అనేది పేషెంట్కి తెలుస్తుంది. ఇప్పుడు వెళ్ళి మా దగ్గర నాడి చూస్తేనే అర్థమవుతుంది. కిడ్నీలో, లివర్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చింది అంటే క్యాన్సర్ కణాలు డెవలప్ అవుతాయని కూడా మేము చెప్తాం నాడి చూసి. బాగా గుర్తుపడి, నాడి విద్య అనేది అంత గొప్పది. కానీ ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్ టెస్ట్ లేకుండా కోల్డ్ కూడా మెడిసిన్స్ ఇచ్చే డాక్టర్స్ లేరు ఈరోజు. కోల్డ్కి మెడిసిన్స్ ఇవ్వాలంటే సిటీ స్కాన్ తీపిస్తారు. యాక్చువల్గా కోల్డ్కి అసలు మెడిసినే లేదంటారు కదా అలోపతిలో. మరి ఎందుకు సిటీ స్కాన్ టెస్టులు చేస్తున్నారు? ప్రతిదానికి టెస్టులు ఎందుకు చేస్తున్నారు? ఆయుర్వేదాలు ఎందుకు టెస్టులు లేకుండా ఒకప్పుడు మెడిసిన్స్ ఇచ్చారు? మరి ఎలా ఇచ్చారు? నాడి విద్య గొప్పతనం ఏంది? నాడి చూసి ఇన్ని వేల సంవత్సరాల కింద మరి నాడి చూసే కదా మరి వైద్యం చేసింది. ఈరోజు నాడి గురించి మీకు అవగాహన లేకపోతే అది తప్పు ఎవరిది? నాలెడ్జ్ అంటే ఏంటి? డిగ్రీయా? నాలెడ్జ్ అంటే ఏంటి? కాదండి. నాలెడ్జ్ అంటే సనాతన ధర్మంలో ఉంది. నాలెడ్జ్ అంటే డివైన్ బ్లెస్సింగ్. భగవంతుని ఒక ఆశీర్వాదం ఉండకపోతే మీరు కాలు కూడా బయట పెట్టలేరు. మీరు సైన్స్ ఒప్పుకోదు. భగవంతుడా? సైన్సా? అయితే బతికించమని. డాక్టర్లే బతికిస్తున్నారు. డాక్టర్లు ఎవరు బతికిస్తున్నారు? ఇలాంటివన్నీ ఈ టాపిక్ తీసుకుంటే చాలా పెద్దగా వెళ్తుంది. దెయ్యం ఉందా, దెయ్యంకి భయపడతారా అని అంటారు అందరు. దేవుడు నన్ను ఎంతమంది నమ్ముతున్నారో దెయ్యం ఉందని కూడా అంతమంది నమ్ముతారు. దీన్ని మార్చలేం మనం. ఎందుకంటే రెండు ఉన్నాయి అన్నీ. పగలుందా, పగలు దేవుడు అయితే రాత్రి దెయ్యమే. అట్లా ప్రతిదీ రెండు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఆడ మగ, మంచి చెడు అన్ని ప్రపంచంలో ఏది తీసుకున్నా రెండే ఉన్నాయి. కాబట్టి అన్నీ నమ్మాల్సిందే. కాబట్టి అన్నీ నమ్ముతూ మన జీవనశైలిలో ఏది మంచిది, ఏది చెడ్డది,
కాబట్టి మనం శ్వాస తీసుకునేటప్పుడు కూడా తీసుకునే శ్వాస మంచిదై ఉండాలి, వదిలేసే శ్వాస చెడ్డదై ఉండాలి. ఈ ప్రక్రియ ఒక్కటి తెలుసుకుంటే కూడా రోగం లేకుండా బతకొచ్చు. సూర్యనాడి, చంద్రనాడి ఈ రెండు నాడులను మనం యాక్టివేట్ చేసుకుంటే కూడా రోగం లేకుండా 100 ఏళ్ళు ఈజీగా బతకొచ్చు. ఒక్క శ్వాస ద్వారా మాత్రమే 100 ఏళ్ళు బతకొచ్చు, గుర్తుపెట్టుకోండి. అలా బతికిన వాళ్ళు ఇప్పటికీ ఎంతోమంది ఋషులు, గురువులు చాలామంది ఉన్నారు. మీకు తెలియనంత మాత్రాన అది లేదనేది కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాంటివి బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా మనం ఫస్ట్ స్టేజ్ నుంచి కూడా 4th స్టేజ్ వరకు కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. మనం గుర్తించవచ్చు కూడా, వాళ్ళ నాడి చూస్తే కూడా మనం గుర్తించవచ్చు. ఎవరికైనా ఆపరేషన్ అని చెప్పి డాక్టర్లు భయపెట్టిస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, ఆపరేషన్ అవసరం లేకుండానే బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గించుకోవచ్చు. అలాంటి మూలాలు ఆయుర్వేదంలో గ్రంథాల్లో ఎప్పుడో రాసి పెట్టారు. కొత్తగా ట్రీట్మెంట్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ రోజుకొక కొత్త ట్రీట్మెంట్ వస్తుంది, రోజుకొక కొత్త పేరు వస్తుంది. ఏదని నమ్ముతాం, ఏ టెస్ట్ అని నమ్ముతాం, ఏ టెస్ట్ కరెక్ట్, ఏ ఆపరేషన్ కరెక్ట్, ఏ ఇంజెక్షన్ కరెక్ట్, ఏ ట్యాబ్లెట్ కరెక్ట్ అనేది ఎంత రీసెర్చ్ చేసినా సరే ఎక్కడో ఒక దగ్గర తప్పులు జరుగుతూనే ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అన్ని మెడిసిన్స్ కరెక్ట్ అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా 360 డ్రగ్స్ రీసెంట్గా ఒక 10 years బ్యాక్ 360 డ్రగ్స్ని బ్యాన్ చేసింది. ఆ ట్యాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి, ఈ డ్రగ్స్ని బ్యాన్ చేయండి అని చెప్పేస్తే కూడా ఈరోజు మార్కెట్లో అవే డ్రగ్స్ ఇంకా రన్ అవుతున్నాయి అంటే దీని బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఏం లేదనేది పేషెంట్లకు అవగాహన ఉండాలి. ఏ ట్యాబ్లెట్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కిడ్నీలు ఎందుకు పాడవుతున్నాయి, స్టెరాయిడ్స్ వేసుకుంటే బాడీ ఎందుకు ఇన్బ్యాలెన్స్ అవుతుంది, ఎందుకు యాంటీబయాటిక్స్ వేసుకుంటే పిల్లల్లో ఈరోజు ఇంత యాంటీబయాటిక్స్ వాడితే కూడా ఈ న్యాచురల్గా ఇమ్యూనిటీ పవర్ పెరగట్లేదు. చాలా వాటికి భయపడుతున్నారు ఇప్పటికీ. బాగా గుర్తుపెట్టుకోండి. అవేర్నెస్ పేషెంట్లకే కావాలి, డాక్టర్లకు వాళ్ళు క్లియర్గా ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు తినే ఫుడ్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. మా దగ్గరికి వస్తున్న వాళ్ళు టేబుల్ వేసుకొని కూర్చున్నారు, గుర్తుపెట్టుకోండి. నేచర్ని కనెక్ట్ చేసుకొని బతకండి. నేచర్కి కనెక్ట్ అయ్యే, నేచర్కి హెల్తీ ఫుడ్ అంటే మన అమ్మమ్మలు అడగండి, వాళ్ళు చెప్తారు, మంచి మంచి రెసిపీస్ చెప్తారు ఉన్నవాళ్ళు. పాత పద్ధతులు ఎలాంటివి ఉండేది, అలాంటి పద్ధతులు పాటించు కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకోవచ్చు. చిన్న చిన్న నియమాలు పాటించుకుంటే కూడా క్యాన్సర్ కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి క్యాన్సర్కి భయపడాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను నేను, కర్ణాటకలో శివమొగ్గ దగ్గర క్యాన్సర్కి మెడిసిన్స్ ఇస్తారు. 4 రకాల మెడిసిన్స్ ఇస్తారు. అవునా? 4 రకాల మెడిసిన్స్ ఇప్పటికీ క్యూ కట్టి వెళ్ళి తీసుకుంటున్నారు. ఒకప్పుడు నారాయణమూర్తి అని చెప్పేసి శివమొగ్గ దగ్గర క్యాన్సర్కి మెడిసిన్స్ ఇచ్చిన అన్ని రకాల క్యాన్సర్కి 4 రకాల మెడిసిన్స్ ఇచ్చారు కర్ణాటకలో. ఇక్కడ నియర్ బై అంటే పరిగి దగ్గర, నియర్ బై మన సిటీకి దగ్గరగా కూడా పరిగి దగ్గర కూడా కృష్ణానంద స్వామి అని చెప్పేసి ఉంటారు. ఆయన కూడా 35 సంవత్సరాల నుంచి కూడా క్యాన్సర్కి కొన్ని లక్షల మందిని బతికిచ్చారు. మరి ఎలా బతికిస్తున్నారండి ఆయుర్వేద ప్రకారంగా? ఏ క్యాన్సర్ ఉన్నా మరి ఆ కృష్ణానంద స్వామి దగ్గర మరి ఎలా దొరుకుతున్నాయి మెడిసిన్స్ క్యాన్సర్కి? కొన్ని వేల మంది బతుకుతున్నారు కదా, కొన్ని వేల మంది. ఒక ఆదివారం 1000 మంది వెళ్తారు కదా అక్కడికి. ఎందుకు వెళ్తున్నారు? ఆయుర్వేదం మీద ఎక్కడో కొంత నమ్మకం ఉంది కాబట్టి అంతమంది జనాలు వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గుర్తించి మనం ఆయుర్వేద మూలాల నుంచి మనం రోగాల్ని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. క్యాన్సర్కి అయితే అసలు భయమే లేదు. గుర్తుపెట్టుకొని ఆయుర్వేదాన్ని ఆదరించండి. నేచర్ ప్రకృతిలో ఏం చెప్తుంది వినండి, దాన్ని ఫాలో చేస్తే ఎలాంటి డిసీజ్ లేదు.